జిల్లా లింగపాలెం మండలం కె గోకవరం గ్రామంలో స్వర్గీయ డాక్టర్ మందలపు నరేంద్ర విగ్రహాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడితి రాధాకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ నరేంద్ర వైద్యుడిగా ప్రజలకు విశిష్ట సేవలు అందించారని, టీడీపీ నాయకుడిగా గ్రామ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఆయన అకాల మరణం బాధాకరమని, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ నరేంద్రకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, అలాగే నాతోటి శాసనసభ్యులు చంద్రి గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు మరి అన్నగారు ప్రభాకర్ గారికి, గంటాపల్లి గారికి, అలాగే వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక రకంగా బాధగా ఉన్నా మరి దేవుడు తనకుండే ప్లాన్స్ తనకుంటాయి. మరి ఎక్కువ బాధపడినా కూడా మనుషులు వారిని తన వద్ద తీసుకెళ్తారు. నేను అదే నమ్ముతాను డాక్టర్ నరేంద్ర గారి విషయంలో. మరి ఆయన నిజంగానే వైద్య వృత్తిలో ప్రజలకి సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీకి పెద్ద అండగా ఉంటూ మరి నాయక ఎలక్షన్లో కూడా చాలా పెద్ద సపోర్ట్గా ఒక పెద్దన్నగా నుంచొని నా విజయాన్ని వెనుక డాక్టర్ నరేంద్ర గారు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అలాగే మరి మందలపు వినయ్ చౌదరి గారు వారి కుటుంబం అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. మరి వీరయ్య చౌదరి గారు మా నాన్నగారు ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అని నాకు తెలిసింది. వారి ఇంటికి ఎప్పుడు కూడా మరి ఆంటీ అంటూ ఉంటాను, చాలా ప్రేమతోటి ఆప్యాయంగా మాట్లాడిస్తారు. ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఒక చాక్లెట్ ఇస్తారు. ఎప్పుడు క్షేమంగా ఉండాలి, లాభం జరగాలని చెప్పి వారు ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటారు. అలాగే మరి డాక్టర్ నరేంద్ర గారు నాకు చాలాసార్లు కూడా వారు నా యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ విషయంలో గెలిచిన తర్వాత కూడా మరి పర్సనల్గా మాట్లాడుతూ నాకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. మరి అలాంటి మంచి రోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరి